హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము వరిపిండితోని చిట్టి డ్రింక్స్ అనేవి రెడీ చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకునే డ్రింక్స్. ఎప్పుడు ఒకేలాగా చేసుకునే డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే డ్రింక్స్. దీనికి కావాల్సింది 1 కప్పు వరిపిండితో మాత్రమే చేసుకుంటున్నాము. దీనికి 1 హాఫ్ స్పూన్ కారము, 1 హాఫ్ స్పూన్ సాల్ట్, 1 హాఫ్ స్పూన్ ఓమ వేసుకోవాలి. ఓమ అనేది వేసుకుంటే మనకు తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఓమ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి పొడిపిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం ఉప్పడం లేదు, ఏం చేయడం లేదు, ఖాళీ వాటర్ పోసుకొని తడుపుకొని మాత్రమే చేస్తున్నాం. రింగ్స్ అయితే చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా పొడిపిండి అనేది కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ప్రెస్ చేస్తూ బాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మంచిగా పిండిని అనేది ప్రెస్ చేస్తూ కలుపుతుంటే మనకు రింగ్స్ అనేది చాలా బాగా వస్తాయి. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. బాగా మెత్తగా కాదు, బాగా గట్టిగా కాదు. మనం సాఫ్ట్ అయ్యే వరకు ప్రెస్ చేస్తూ కలపాలి. ఇట్లా సాఫ్ట్ అయినాక దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ప్రెస్ చేస్తూ కలపాలి. ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది. సాఫ్ట్ అయితే మనకు రింగ్స్ అనేవి మంచిగా వస్తాయి. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇలా పిండి అనేది రెడీ అయిపోయినాక తర్వాత మనము రింగ్స్ అనేది ఏ సైజులు చేస్తామో అంతే మనం కొంచెం పిండి అనేది చేతిలోకి తీసుకొని ఇట్లా మనం సన్నగా చపాతీ పీట పైన తాల్చుకోవాలి. కొంచెం లావు రింగులు తినాలనుకుంటే కొంచెం లావుగా చేసుకోవచ్చు. ఇట్లా సన్నగా చపాతీ పీట మీద తాల్చుకొని ఇట్లా మనం రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగులు తాల్చుకొని ఇట్లా రింగ్స్ లాగా అన్నీ ఈ విధంగానే మనం రింగ్స్ అనేది రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతే 5 to 10 minutesలో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. దీనిలో మనం ఎక్కువ ఐటమ్స్ కూడా వేయడం లేదు. ఉప్పు, కారము, ఓమ, ఆయిల్, వరిపిండి మనం ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మనము ఇట్లా సన్నగా పొడుగులు తాల్చుకొని మనము ఏ సైజు రింగ్స్ అవసరం ఉంటే ఆ సైజు రింగ్స్ అనేది ఇట్లా కట్ చేసుకొని చేసుకోవాలి. రింగ్స్ అనేది ఈ విధంగా అన్ని రింగ్స్ రెడీ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టాం కదా, ఈ విధంగా మనం కలుపుకున్న పిండికి ఎన్ని రింగ్స్ అవుతాయో అన్ని రింగ్స్ మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఇంతలోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది కాగిపోతుంది. మనకు ఆయిల్ పెట్టాం కదా, మనకు ఆయిల్ అనేది కాగిపోతుంది. ఆయిల్ కాగాక మనం రింగ్స్ అనేవి మనకు రెడీ అయిపోయినాయి. ఆయిల్ అనేది మనకు ఆగిపోయింది, 2 అయిపోయినాయి. తర్వాత దీనిలోని మనం తయారు చేసుకున్న ఒక్కొక్క రింగును వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇవి మనం పిండి అనేది బాగా కలుపుకున్నాం కాబట్టి తొందరగా గోలుతాయి, చాలా లేట్ అనేటివి గోలాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా గోలించుకోవాలి. కొంచెం గోలాగా ఇంకొక సైడ్ మరేసుకొని ఈ విధంగానే ఒకసారి 1 minute ఒకసారి ఇట్లా కలుపుతూ మంచిగా గోలించుకోవాలి. మనకు విరగవు. మనం పిండి అనేది మంచిగా కలుపుకుంటే ఈ విధంగా గోలాక ప్లేట్లోకి తీసుకొని మనము 1 రింగును తీసుకొని మనం అరచేతిలో చూసుకొని ఇట్లా ముక్కలు చేస్తే ఇట్లా ఎంత ముక్కలుగా అయిపోయింది. ఈ విధంగా వస్తే మనకు రింగ్స్ అనేటివి రెడీ అయిపోయినాయి. ఇవి కనీసం ఒక 15 days ఉంటాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.